డిఎస్సీలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కారు నానా తంటాలు పడుతోంది. 1:1 నిష్పత్తికి కొత్త భాష్యం చెప్తోంది. బాధిత అభ్యర్థులకు అండగా ఉండాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అభ్యర్థులను తప్పుగా చిత్రీకరించేందుకు టీడీపీ పెయిడ్ వీడియోలతో దుష్ప్రచారానికి తెరలేపింది. మొత్తం మోసాలతో సాగిన డిఎస్సి 2025 పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాతపాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డిఎస్సిలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే సాక్షి పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ఫేక్ ప్రచారానికి దిగారు. డిఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. వాస్తవానికి మెరిట్ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు వర్టికల్, హారిజాంటల్ గా పరిశీలించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్ని సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేని వారిని తిరస్కరణ జాబితాలో పెట్టి వీరి స్థానంలో తరువాత మెరిట్ అభ్యర్థికి కాల్ లెటర్ పంపుతారు. అయితే ఈ డిఎస్సి పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్లు విద్యాశాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1500 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన రిజెక్ట్ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ 2 జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడం లేదు. కాల్ లెటర్ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే, ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు అని ముందే చెప్పామని అధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు. ఆఫీసర్లు చెప్పిన దాని ప్రకారమే చూస్తే 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న.